ఎంతనంట? 100కి 3 కిలోలు అంట. 100కి 3 కిలోలా? కాయ మంచిగా ఉంది కానీ మోతాదు ఉంది. 100కి 5 కిలోలు ఇస్తారు, 4 కిలోలు ఇస్తారు, 4 5 అడిగిన 3.5 ఇవన్నీ ఇస్తలేరు. ఎందుకు? ఏమో అంటే ఒక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటది కదా. ఇది మంచిగా ఉంది చూడడానికి కూడా. సూపర్ ఉంది. మొన్న తీసుకున్నాను. మరి ఆ టైంలో ఎవ్వరు లేరు. మన చుట్టుపక్కల చిన్నమ్మ వాళ్ళు కూడా అందరు ఆడనే తీసుకుర్రు. అంటే టైంకి ఎవ్వరు రాలేరు. వచ్చిందే అది ఇక ఉన్నదే ఏదో అని చెప్పేసి అందరం అదే తీసుకున్నాము. ఇప్పటిదాకా మనది అదే వచ్చింది. ఇక కొన్నే ఉన్నాయి. ఇక అవి సరిపోవు అని చెప్పేసి వచ్చినప్పుడే తీసుకుందామని తీసుకున్నాం. ఇప్పుడు వచ్చిన ఇగో రేట్ ఎక్కువ సరే కానీ ఇలాంటి ఉల్లిగడ్డనే తీసుకోరు. ఎందుకో తెలుసా? ఇగో ఈ ఉల్లిగడ్డ తీసుకుంటే ఎక్కువ నీకు ఎంత దమ్దమ్ అవుతుంది తెలుసా? తాలింపు వేయడానికి ఎన్ని కావాలి? దానికి 5-6 కావాలి. ఇది ఒకటి కోసినా సరిపోతుంది మీకు. 2 ఒకటి చాలు. ఇట్లా మోతాదు ఉంటాయి. కొంచెం పెద్ద అయితే అన్న సగం అయితే. అది అల్లం వెల్లిగడ్డ ఉందా అన్నంట్లో? ఉంది. తీసుకురా. అప్పుడు అక్కున్నప్పుడే తీసుకున్నాం అది. ఇక అది రుబ్బి పెట్టాలి. ఇంకా రుబ్బిందే ఉంది. మొన్న దాకా అక్కున్నా అని చెప్పేసి మనం అల్లం వెల్లిగడ్డ రుబ్బింది అది. అందుకని టేస్ట్ అట్లా ఉందా? కొనుకొచ్చిన దానికి దీనికి చాలా ఫరక్ ఉంటుంది, తేడా ఉంటుంది. లైవ్ వేసుకోవాలి. ఇది వస్తుందా? 1 రోజు నెల వస్తుందా? ఎక్కువనే వస్తుంది. ఎక్కువ వస్తుందా? అది ఎప్పుడు తీసుకున్నాము? ఎన్ని రోజులు వచ్చి మా అంటే ఒక 10 days ఏమో వాడలే. మనం ఎక్కువ ఉన్నాయి కదా. 10 days అక్కున్నప్పటి నుంచి వాడలేదు మనం. కరెక్ట్. అదే అక్క 10 days వరకు ఉంది. అప్పటి వరకు వాడలే. ఇప్పుడు నిన్న స్టార్ట్ చేసినాము. ఉన్నట్టు నుంచే ఇవి అయిపోతాయి. స్టార్ట్ చేసినామంటే అయిపోతుంది. రాత్రి అయిపోయింది. రాత్రి ఇవి కొన్ని ఉన్నాయి. అవి అయిపోగానే మళ్ళీ ఇవి తీయాలి. ఇవి పోసినాం అనుకో చిన్న కిందికి పోతాయి. ఇక ఇవి కట్ చేసినాక అందుకే ఇవి చిన్న ట్రేలో పోసి ఈ పెద్ద ట్రేలో కొంచెం ఎండ వచ్చినాక ఎండకి వేసినాక సరిపెట్టుకోవాలి అన్ని. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినావా? టైం ఎంత అవుతుంది? 7:30. చలి టైం పెడుతుంది. చలి పెడుతుంది. 6:30 లేస్తేనే ఇట్లా ఒరిగిన. కానీ ఆవు నిప్ప నీకు మామ వస్తారు కాబట్టి తొందరగా పోయి స్వెటర్ వేసుకొని పోయిపోయి వచ్చిన. ఘోరంగా ఘోరంగా చలి పెట్టి చలికి మరి అన్న పరిస్థితి ఏందో. అక్కడ ఉబ్బరిచ్చినా కానీ నాకు చలి పెడుతుందిరా అని చెప్పేసి డైలీ అట్నే ఉన్నాడట హెల్త్ పరంగా. ఇంటికి వచ్చినాక పరిస్థితి మరి తెలియదు. నిన్న ఫోన్ చేసి అడిగిండు, అదే మన ఊరిలో చలి పెడుతుంది సుక్కలు చూపిస్తుందని చెప్పిన. మరి ఏమనుకుంటేమో మరి ఇవాళ వస్తారు అనుకుంటా. నాకు గెలిచాలి. ఇవాళ వచ్చిరనుకో ఈ సైజ్ తట్టుకోలేక మళ్ళీ ఇంకెక్కడైతేలేము. పోగానే ఆర్వీఎం పోతాను గెలిచి. ఆర్వీఎం పోయి టెస్ట్ చేయించుకుంటాను. కొన్ని జర్నీలు ఎంత దూరం పోయినా ఏం కాదు, మంచిగా తిరిగి వస్తాము. కొన్ని జర్నీలు దగ్గరకు సెట్ కాకుండా అంటే వెదర్ ఎఫెక్ట్ చలికి పోయి మళ్ళీ వేడికి పోయే వరకల్లా ఎఫెక్ట్ అయింది. వెదర్ మొత్తం ఎఫెక్ట్ అయింది. వాళ్ళు తట్టుకోలేకపోయారు. మరి పిల్లలు మంచిగా ఉన్నారట. అందరూ మంచిగా కూడా మంచిగా ఫోన్ వీడియో కాల్ కూడా మాట్లాడుతుంది. కానీ పిల్లలు ఏమంటారు అన్నప్పుడే చూస్తున్నాడు. ఆయన పోయేటప్పటి నుంచి అట్లా ఉన్నాడు. అట్లనే అయింది. ఏం కాదు, తక్కువ అవుతుంది. వచ్చినాక చెప్పుతాం ఇక. పొద్దుగాల మంటకాడ కూర్చొని మంచిగా అట్లా కాపుకుంటే ఈ చలి ఈడ కూర్చున్నంత సేపు అయితే చలి పెట్టదు. ఇది నుంచి కొద్దిగా లేచిపోయినాం అనుకో మళ్ళీ చలి పెడుతుంది. అనగా కొంచెం ఎక్కువ కాపుకోదు. యాక్చువల్లీ ఇది చాలా డేంజర్ అట ఈ మంటకాడ కాపుకోవడం. ఎందుకంటే ఆ హీట్ అనేది మన బాడీ తగిలితే. కానీ ఈ చలికి తట్టుకోలేకపోతున్నాం. అందుకని కొంచెంసేపు అయితే కూర్చున్నా. మంట కూడా పెడుతున్నాం, నీళ్ళు పెడుతున్నాం మంచిగా. సో పూజ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. నిన్న పూజ చేస్తే చాలామంది ఏమన్నారంటే మనకు పువ్వులు లేని పూజ చేయదు శేఖర్ అన్న అని చెప్పారు. సో ఈరోజు మళ్ళీ బయట తీసుకుపోయి మన పువ్వులు తీసుకొచ్చి పువ్వులు పెట్టి అయితే పూజ చేసిన. ఇప్పుడే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. ఏంటి టిఫిన్ ఈరోజు? ఓ మై గాడ్, ఏంటి ఇవన్నీ ఇంగ్రీడియంట్సేనా? ఉల్లిగడ్డలు ఉన్నాయి. ఉల్లిగడ్డలా? ఉల్లిగడ్డలు అయిపోతుంది. పప్పులో ఎక్కువ అయిపోతున్నాయి. శనగపప్పు ఒకటే ఉంది ఇలా. అదే మరి ఇంకోటి రెగ్యులర్ వేస్తుంది. ఒకటి చిన్న చిన్నగా ఉంటాయి. లేదు మినపప్పు లేదా? మళ్ళీ సామాన్ రాయాలి. సామాన్ నిజంగా అన్ని సామాన్లు అయిపోయినాయి. సామాన్లు తేవాలి. కరివేపాకు తీస్తాను. టిఫిన్ ఏంది ఈరోజు అసలు? అటుకుల ఉప్మా. దాని ఏమంటారు తెలుసా నీకు? ఏం పేరు ఉంటుంది నాకు కూడా తెలియదు. ఆ వద్దంటే ఇక్కడ అత్తమ్మ చేస్తుండే. ఇదేంటి అటుకులు అంటే అటుకులు కాదు, పోహా. పోహా అదేనా? పోహా అంటారు. సో ఇది నానబెట్టింది అదేనా? నీళ్ళు తీసుకున్నాయి కదా పోయినాయి. నీళ్ళు విండుకుంటా అయిపోతుంది. మళ్ళీ పిండాలి ఇప్పుడు. అట్లా నీళ్ళు ఉంటాయి.
వేసారు మంచిగా ఉండదు ఇక గట్టిగా విసికి మళ్ళీ అలా వేస్తే అయిపోతుంది ఇక ఇది నీకు వాళ్ళు చెప్పారు ప్రాసెస్ అక్క వేస్తుంటే నేను చూసినా అంతేనా ఎప్పుడు వేయలే కదా ఇదే ఫస్ట్ ఫస్ట్ టైం కదా టైం చేస్తున్నా ఇట్లా వస్తుందేమో అంటే నార్మల్ గానే వేస్తున్నా చూడాలి నార్మల్గా చేస్తారు మరి ఇంకేం చేస్తారు తాలింపు చేస్తారా ఇంకా పప్పులు అవన్నీ వేస్తారు కానీ ఇప్పుడు వేయడానికి మన ఇంట్లో పప్పులు కూడా అయిపోయినాయి కదా ఎక్కువ వేసుకున్నాము క్వాంటిటీ అంటే ఇది దగ్గరికి అయినప్పుడు ఎంత కాదు అది ఇప్పుడు ఇట్లా అనేసి వేస్తాం కదా కొంచెమే అవుతుంది ఇక కొంచెం అవుతుందా గట్టిగాను వాటర్ ఏముండదు ఇక బలం లేదా వాటర్ లేదు వేసి మళ్ళీ దానికి దీనికి మస్తు తేడా ఉంటుంది వాటర్ తీయడానికి వస్తలేదు పక్క ఎట్లా ఇస్తుంది పక్కతే పెద్ద ఉంటది చాలా పడుతుంది అది నా చేతిలో సగం కూడా పడతలేదు అన్నం లానే ఇంతే రైస్ లెక్కన ఉందా దొడ్డు బియ్యం లెక్క ఉన్నాయి ఇవి మళ్ళీ ఉడుకుతా లేకపోతే అంతే లైట్ గానే అది అంతే ఇక నానబెట్టినా కదా అలా తాలింపు అయిందంటే సాల్ట్ వేసినా వేసిన సాల్ట్ అంతే అటు ఇటు అన్నామంటే పులిహోర లెక్క పులిహోరకు తాలింపు వేసినట్టు దీనికి తాలింపు వేయాలి అంతే ఈజీ ఇది ఈజీ తొందరగా అయిపోతుంది కలపవా బావ అది గంట ఉందా ఇగో ఇది ఉంది మరి తాలింపు సరిపోతే ఇస్తా తాలింపు తక్కువ అయింది సరిపోతుందా మొత్తమే చాలా ముందు ఇంకెళ్ళా అయిపోయింది సగము ఇది కడాయి నిండుతుంది తాలింపు ఇచ్చిపోతుందేమో పోదావు సరిపోతుందా అటుకులు బాగుంటాయి నువ్వు దొడ్డట్టుకులు కదా సన్నట్టులు వేరంటే దొడ్డట్టులు అవేమో ఇట్లా మనం తినడానికి వేసుకోవచ్చు చిరుతుండి తాలింపు వేసుకుంటే బాగుంటాయి అవి టైం పాస్ టిఫిన్ ఇది కంపల్సరీ టిఫిన్కే వాడతారా అట్లా తింటే మంచిగా అనిపించాయి కానీ టిఫిన్కే సెట్ అవుతాయి ఆడికాడికి అయింది సిస్టర్ తాలింపు కూడా కరెక్ట్ అయ్యింది ఇంతేనా ఇంతే ఇక దీన్ని మళ్ళీ ఇంకా గరం చేయాలా లేకపోతే వేడి అయితేనే ఉంది పొయ్యి పైన ఉంది ఇక అంతేనా సింపుల్ ఉంది ఉప్మా కన్నా ఇదే ఉంది మరి జస్ట్ తాలింపు వేసాలు వేసేసినామంటే అయిపోయి ఉప్మా కన్నా వేసారు పోసి మసాలా దాకా ఆగాలి ఇది డైరెక్ట్ ఉంది ప్రాసెస్ రైస్ లాగా ఇక అయిపోయింది అటుకులో ఉప్మా వేడి అటుకులో ఉప్మా రెడీ వేడి పోహాన్ అయితే ఇప్పుడైతే మనకు టిఫిన్ అయితే రెడీ అయిపోయింది పప్పా అదా తొందరగా తిందాం కలర్ మొత్తం ఎల్లో కలర్ అయింది మంచిగా అనిపిస్తుంది నువ్వు పసుపు ఎక్కేసినావా పసుపు ఎక్కేసి అందుకని ఎల్లో కలర్ అయింది అది పసుపు వేసారు కదా పసుపు వేసిన మంచిగా అనిపిస్తుంది పులిహోర లెక్క సేమ్ యాస్టిస్ పులిహోర సో దీంట్లోకైతే నేను కొద్దిగా కొన్ని ముందే ఇంకా లాస్ట్ మిగిలి ఇది వేసుకొని తిందాం కొద్దిగా సైడ్కి పప్పులు పప్ప కదా తిని ఎట్టుంది ఒకసారి రేపు నాయన చెప్తాం నాయన ఎట్లుంది మంచిగా మంచిగా ఉందా ఫస్ట్ టైం చేసింది సిరీసా బాగా ఎప్పుడైనా అక్క వద్దే చేస్తుండే కదా ఆమె చూసిందట ఈరోజు చేసింది మంచిగా పులిహోర లెక్క టిఫిన్ చేయొచ్చా ఇది అవును తినొచ్చా నువ్వు ఇది ఒకసారికి అయితే ఏం కాదు తినేసి మంచిగా టేస్ట్ ఉప్పు కలిసిందా కొంచెం తక్కువ నీకు తక్కువ ఉన్నారు కానీ ఓకే డన్ రైట్ అయితే మనం వేసుకుని కొద్దిగా లైట్ ఉప్పు వేసుకొని తిన్నామంటే బాగానే ఉంది మరి ఉప్పు సప్పగా లేకుండా మరి ఎక్కువ లేకుండా మీడియం ఉందా తినొచ్చు రైట్ కానీ సో ఇప్పుడు టిఫిన్ అయితే అయిపోయింది టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేయాలి కదా సో ఏం కర్రీ కాకరకాయ కర్రీ అయితే ఇప్పుడు కట్ చేసుకుని కాకరకాయ కర్రీ వేసేసి ఈరోజు సరిపోదా మరి అందరికి మనకు కాకరకాయలు అన్నప్పుడు మేబీ ఈరోజు మధ్యాహ్నం లోపల సాయంత్రం లోపల నాకు కావాలి వస్తారు మరి సరిపోతాయా నైట్ కూర ఉంది నైట్ ఏంటంటే నైట్ మొత్తం తిన్నాం మనము మర్చిపోయినా ఉందేమో అనుకున్నా లేదు నైట్ మొత్తం కంప్లీట్ చేసినాం మనం ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ ఏదన్నా కర్రీ పప్పే అలా కలిసి పప్పేస్తే ఏం కాదు ఫోన్ చేసిన బావా వెళ్తాము ఈరోజు వెళ్తాము రాను అన్నాడు మేబీ సాయంత్రం లోపు కానీ మధ్యాహ్నం లోపు కానీ వస్తారు నాకు తెలిసి ఈరోజు వస్తాను ఎట్లకని ఓకే పప్పు పోయిందా ఇప్పుడు పోయిండు ముట్టుకుంటా నేను పోతా మరి చెడికాడికి పోయి కుక్క ముని అని ఇంజక్షన్ ఇప్పారట అదే ములుగు హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ఆన్న ఇస్తారు దాని దగ్గర తీసుకున్న దగ్గర అడిగే అట్లా మేకలు కూడా నట్టల మందు లివర్ టానిక్ అవన్నీ తీసుకురావాలట డాడీ మొత్తం కుట్టుండు
రారా రారా అని. ఇక ఇద్దరం కలిసి పోయి చూస్తాం సరేనా. మరి మేకలు ఎవరు ఇప్పుతారు? ఇంకా టైం ఉంది ఎమ్మె కలిపి పనికి. అప్పట్లో పోయేస్తాం ముళ్ళు దగ్గరనే కదా. సరే నువ్వు కర్రీ వండుతావు ఇప్పుడు? కట్టెల పొయ్యి పెడతావా? కట్టెల పొయ్యి మీద వండుదాం అనుకుంటున్నా. కట్ చేసినాక బట్టలు ఉతికి టైం బట్టి. బట్టలు ఇప్పుడే ముట్టుకోకు, నేను వచ్చిన ఉతుకు. ఓన్లీ వంట పని చేసేవి. సరే. నాకన్నా ముందే వచ్చేసినావా? ఒక ముని ముని వెయిట్ 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 వస్తే ఇట్లా ఎగురుతూనే ఉంటుంది. ఇది ఎట్లా ఎగురుతుంది? అరే ఎంత పెద్ద గుంత వేసి చూడన్నాను ఇక్కడ. ఇగో నిన్ననే కట్టేసినాడు మంచిగా. చెప్ ఈరోజు నీకు ఇంజక్షన్ ఇప్పిస్తాను. ఇంజక్షన్ ఇప్పించి నీకు బుట్టి కడితే మూతికి అప్పుడు ఎగిరినా దుంకకుండా ఎగిరి దుంకి కరవకుండా ఉంటుంది నీ పని. పొద్దుల గీకిందంటే నా కాలుకి గీతలు పడ్డాయి. ఏం చేస్తున్నావు? అయ్యా వైరిపేసి రాయే. చెట్టు కొట్టేస్తారా? అయ్యరే వేప చెట్టా? ఎందుకు ఇంత మంచిగా ఉందో పెద్దగా? ఇంత పెద్ద చెట్టు. యాక్చువల్లీ మన ఈ కరెంట్ వచ్చేసి కరెంటు వైర్ ఉంది కదా, కరెంట్ వైర్ వేప చెట్టు మీదకి వెళ్ళి అత్తమ్మల కాకి కరెంటు తీసుకున్నాం మనము. ఇక అది తీసేసి చెట్టు మొత్తం కొట్టేస్తారట. మన వైర్ తీసేసి చుట్టు పెట్టిరు. కానీ ఇక మళ్ళీ చెట్టు కొట్టినాకనే మళ్ళీ పెట్టుకోవాలి కట్టవాది. అంతేనా? ఇప్పుడే ప్లానింగ్ ఏంది? ప్లానింగ్ ములుకు టైం అవుతుంది. వస్తారు డాక్టర్లు ఇప్పుడు? ఓకే ములుకు పోతాం, పోయి ఇంజక్షన్ ఇప్పిద్దాం. దానికి ఇంజక్షన్ ఇప్పించాలి. మందు కావాలి మేకలకా? ఏది లివర్ టానికా లేకపోతే నట్టల మందా? లివర్ టానిక్ వేరు, నట్టల మందు వేరా? నట్టల మందు మొన్న పోసినాం కదా. పోసిరా? ఎప్పుడే? మొన్ననే పోసేసి. మొన్ననా? ముందు అయిపోయింది అది. ఉన్నది అయితే నట్టల మందు పోసిరా కదా ఇన్ని రోజులు? పోసినాం. ఇప్పుడు లివర్ టానిక్ దేనికి మరి? ఎదుగుదలకా? బలానికి. బలంకా? సరే పోదాం. డాక్టర్ అడుగుదాం. డాక్టర్ ఏమంటాడు ఆడదు. కంపల్సరీ పోయాలట్నా? సరే. సో వాట్ ప్లానింగ్ ఈరోజు? ఇంకా ప్లానింగ్ ఏముంది మరి? మేకల్ని పో అటు పోతే ఎంతసేపు పోతాం సార్? అట్లా పోయిద్దామా? పా మరి టైం వేస్ట్ చేయొద్దు. చలో సరే రైట్. ఆగు మునివాడు చూసిన చెప్పినా ఒకటి ఆనే రెండు ఆనే అన్నీ ఆనే. ఇవి ఆగు పాప, దీన్ని ఎండ పెట్టుకుని పోతే మనం కరవదు అది. ఇప్పుడు మన పరిస్థితి ఏంది మరి? అది ఎగిరెగిరి నాకుతా ఉంటుంది మనల్ని. కొట్టాలి ముంగడ కలకడ పెట్టుకుందాం. యాక్టివ్ ఇచ్చిన యాక్టివ్ దా మరి. ఇక లేట్ చేయక గొలుసు పెట్టి దీన్ని కట్టేసి తీసుకొని పోవాలి. దామని ఎట్లా చేస్తావు చూడు. ఇగో దా 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 దా. ఇది నాకుడే ఎరక ఏమనక అట్లా ఆడుకుంటుంది. దాన్ని ఆడిపియాలి. ఆడిపిస్తే దానికి ఇష్టం. కానీ మనం ఆడిపియము దగ్గర రాయలేము. దానికి ఎంత కోపం వస్తుంది మరి? అరే కోపం వస్తే అవి కూడా జీవులే కదా నాయన. అవిట్లో కూడా ఆడిపియాలి. మెల్ల మెల్ల దా దా దామని ఉంటుంది అది. దా ఇష్టపెట్టు, నువ్వు ఇష్టపెట్టు. ఎరక దా దా బండి మీక దా బండి మీక. బండి మీక ముని. ఎప్పుడు ఎక్కలేదు ఉంటుందో ఉండదో నాకు తెలిసి రన్నింగ్లో. నువ్వు తాళ మీద రా మరి. ఆడ పట్టుకోవాలి కదా నాయన. అట్లా వెయిట్ వద్దాం ఎంతసేపు కానీ. ఓ మై గాడ్, డోర్ లాక్ ఉంది కానీ ఇంకా డాక్టర్ రాలేదా? వస్తే ఒక పెద్ద మనిషి ఉంటాడు. డాక్టర్ రాలేదే? వచ్చిపోయిందా? క్యాంపుకి పోయిరా? అయ్యో ఏ టైం అవుతుందో ఏమైతే. ఇక ఎట్లా ముని? ముని చెప్పు. వాడాపెన్ రే, ఇంత కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చిన నీకు డాక్టర్ లేకపోయా? మునిగా అమ్మా మళ్ళీ ఇప్పుడే తీసుకొచ్చినాం ఇంటికి, దీని షెడ్ కాడికి. ఇంతసేపు బండి మీద కూర్చొని సైలెంట్గా ఉంది. ఇది రాగానే ఎగిరి దుంకలాడుతుంది. ఏరేం గుర్తుపట్టి యారా మునే అయ్ నా తావుకొచ్చిన అన్నట్టుగా. జస్ట్ మిస్ అయినారు ఇలా, లేకపోతే ఇలా ఏదో కంపెనీ ఫోన్ వస్తుంది. ఇంజక్షన్ పడుతున్నా మంచిగా. ఇంజక్షన్ ఇప్పాలి అట్లా. కానీ ఈ రోజు కాకపోతే రేపైనా కంపల్సరీ మళ్ళీ వదులుకోతా నేను. పప్ప రాకపోయినా అన్న వచ్చినాక అన్న నేను ఇద్దరం కలిసిపోయి నేను మంచిగా ఇంజక్షన్ ఇప్పించి మంచిగా చూసుకుంటాం సరేనా? కానీ నువ్వు ఎంత చూసుకున్నావు నువ్వు గంతే, నీ బుద్ధి వణించుకుంటావు కదా బేటా. యాక్టింగ్ స్టార్. మన ఇంట్లో అందరూ యాక్టర్లే కదా. మనం మెచ్చుకున్న ముని కూడా యాక్టర్ అవుతుంది మనకు మంచిగా. దా పాప ఇప్పుతున్నా దీన్ని పో. ఇప్పిన పోయి ఎటు పోతావు? కథం పరార్. అంతా ఆగ చేస్తుంది. టైం అయింది కదా, మ్యాక్సిమం 10 అయిందంటే ఇవి ఎప్పుడు అరుస్తూనే ఉంటాయి. మేము షెడ్ కాడ రాగానే అరుస్తూనే ఉన్నాయి. ఎప్పుడు ఇప్పుతారా అని. ఎట్లా చూస్తున్నాయి చూడండి.
టైం నువ్వు మంచి టైం అలవాటు చేసినావు. పొద్దున 10 గంటలకు మళ్ళీ 12:30కి వస్తావా? 12:30కి వచ్చి మళ్ళీ 2:30కి. బాగా ఎట్లా చేస్తున్నావు ఇవి? పరిగా బాయ్. ఇగో ఈ రెడ్ కలర్ మేక ఉంది కదా, రెడ్ కలర్ మేక ముంగట పోయిందంటే అన్నింటిలో ఒక్కసారి గుంజుకొని వదిలే ఉంటాను కూడా, మళ్ళీ ఇంకా మరి కూడా దొరకదు. అందుకని నేను కాపలు కాయాలి. ఎందుకంటే ఇక మన మామూలు మేకలు ఇప్పుతుంది పప్పాడ, అవి వచ్చేదాకా ఇవి బాగా ఇది ముంగట పోయిందంటే ఇది వెంబడి పెట్టుకు ఉరుకుతూనే ఉంటుంది అనమాట. అందుకని ఆపినాము. అవి వచ్చినాక అన్నీ కలిపి పోతాయి ఇక. మళ్ళీ వీళ్ళ దోస్తులు కూడా వచ్చేసినాయి. ఇక చల్ పోనీ ఎలా పోస్తుంది అది. రైట్, జాగ్రత్త మరి. ఎండ కాకముందుకే రా. 12 అయిందంటే వచ్చేసాయి.